తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ రగులుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయమై మొదలైన వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది. హుజురాబాద్లో ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఈటెల మాటల తూటాలు పేలుస్తుంటే బండి వర్గం అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తుంది. గతంలోనూ ఈటెల బండి మధ్య పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు రిజర్వేషన్ల పంచాయతీ తేలాక స్థానిక ఎన్నికలు వాయిదా పడగా బండి వర్సెస్ ఈటెల వర్గాల తాజా పంచాయతీ పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఇంతకీ ఆ రెండు వర్గాల మధ్య తాజా పొలిటికల్ పంచులకి రీజన్ ఏంటి? కరీంనగర్ కమలదళంలో వర్గపోరు, రెండు వర్గాల మధ్య మరోసారి మాటల యుద్ధం. హుజూరాబాద్ నియోజకవర్గం చుట్టూ కాషాయ రగడ. స్థానిక ఎన్నికల్లో బీఫామ్ ఇష్యూనే రచ్చకు కారణమా? గతంలో బండిపై పరోక్షంగా ఈటెల ఘాటు వ్యాఖ్యలు. హుజూరాబాద్లో ప్రెస్ మీట్ తర్వాత రాజుకున్న మంటలు. కరీంనగర్ జిల్లా కాషాయ పార్టీలో వర్గపోరు మళ్లీ రగులుకుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య రచ్చ మరింత హీటెక్కిందా? నిన్న మొన్నటి వరకు స్థానికంగా ఉండే నాయకుల్లో కనిపించిన విభేదాలు ఇప్పుడు నేరుగా ముఖ్య నాయకుల మాటలతో మరింత రంజుగా మారిపోయాయా? తాజా పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇన్నేళ్లుగా హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడని ఈటెల రాజేందర్ ఈ మధ్య ఉన్నట్టుండి రావటం, అందులోనూ బీజేపీ శ్రేణులను, తన అనుచరులను ప్రేమగా పలకరించడం హాట్ టాపిక్గా మారింది. ఈటెల హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి మకా మార్చడంతో ఆయన ఫాలోవర్స్ అయోమయంలో పడ్డారు. కారు దిగిన ఆయన కమలదళంలో చేరడంతో అప్పటి వరకు ఉన్న అనుచరులకు బీజేపీలో అంతగా ప్రాధాన్యత లేదన్న వాదన లేకపోలేదు. ఈటెల మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు సరే, మా సంగతి ఏంటంటూ ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట. ఈటెల హుజూరాబాద్ రారు, ఇక్కడి బీజేపీ నాయకులు తమను కలుపుకుపోరు అంటూ వాపోతున్నారట. ఈ నేపథ్యంలో తనను నమ్ముకున్న క్యాడర్కు భరోసా ఇచ్చేందుకు ఈటెల తాజాగా హుజూరాబాద్ బాటపట్టారు. వరుస పర్యటనలు చేస్తూ అనుచరులకు నేనున్నానంటూ అభయమిస్తున్నారు. హుజూరాబాద్లో పర్యటించడం, తన అనుచరులకు భరోసా ఇవ్వటం అంతా బాగానే ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థులకు బీఫామ్స్ నేనే ఇస్తానంటూ ఈటెల చేసిన కమెంట్ ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసినట్టయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోందన్న ప్రచారం ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సెగ్మెంట్కే వచ్చి కరీంనగర్ పార్లమెంట్లో ఉండే హుజూరాబాద్లో పార్టీ బీఫామ్స్ నేనే ఇస్తానంటూ ఈటెల అనటం రచ్చగా మారిపోయిందట. పైగా ఆ మాటలన్న ఈటెలను బండి సంజయ్ ఈపాటికే సర్వే చేయించారు కదా అని జర్నలిస్టులు అడిగితే, నేనిక్కడ 25 ఏళ్ల నుంచి లీడర్ని అంటూ బండికి తన మార్క్ కౌంటర్ వేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కరీంనగర్ బీజేపీలో కొత్త పంచాయతీకి తెరలేపిందన్న చర్చ జోరందుకుంది. ఈటెల కమెంట్స్కి బండి సంజయ్ వర్గం నుంచి కౌంటర్ అటాక్ కూడా వచ్చిందట. బీఫామ్లు ఇచ్చేది వ్యక్తులు కాదు, బీజేపీ అధిష్టానం అని స్పష్టం చేస్తోందట బండి వర్గం. గ్రూపులు కట్టి వర్గాలుగా విడిపోయే వారి మాట వినే సాంప్రదాయం బీజేపీలో లేదంటూ కూడా కుండబద్దలు కొట్టారు. నిజానికి హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. ఆ తర్వాత హుజూరాబాద్లో ఈటెల చేసిన ఈ వ్యాఖ్యలు ఇలా దుమారం రేపుతున్నాయి. అంతా సిద్ధమైనప్పటికీ ఎన్నికలు ఆగిపోవడంతో స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బండి వర్సెస్ ఈటెల వర్గాల పంచాయతీ కరీంనగర్ జిల్లాలో కొత్త పొలిటికల్ హీట్ పెంచిందట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అనే అంశం కంటే ఈటెల వర్గానికి బీఫామ్లు వస్తాయా, లేదంటే బండి సంజయ్ వర్గానికి దక్కుతాయా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్నికల హడావుడికి ప్రస్తుతం బ్రేక్ పడినప్పటికీ ఈ రెండు వర్గాల మధ్య మొదలైన రగడ మరింత హీట్ పెంచుతోందట. మరి హుజూరాబాద్లో బీజేపీ టికెట్లు తమ వారికి ఇప్పించుకుని ఈటెల పై చేయి సాధిస్తారా, లేదంటే పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు అంటూ చెప్తున్న సంజయ్ వర్గం పై చేయి సాధిస్తుందా అనేది చూడాలి. అసలు స్థానిక సంస్థల ఎన్నికల కంటే బండి వర్సెస్ ఈటెల వర్గాల అంశమే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారిందట.